ఈరోజు మా పిటిషన్స్ కమిటీ సమావేశం జరిగింది. సబ్జెక్ట్ ఏమిటంటే అది ఆపేయండి మా సెల్ ఫోన్లో. సబ్జెక్ట్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు హెల్త్ కార్డుకి లింక్ చేయబడింది. ఆల్మోస్ట్ అయ్యే కండిషన్లు ఇందులో ఉన్నాయి. హెల్త్ కార్డు లేకుండా అబోవ్ మధ్య తరగతి వాళ్ళు కూడా బ్రతకలేని పరిస్థితి. ఈ రేషన్ కార్డుకి దీనికి ఆ లింక్ ఉన్నందువల్ల ప్రతివాడు రేషన్ కార్డు కంపల్సరీగా తీసుకోవాల్సిన పరిస్థితి. తప్పు చేస్తున్నాము, దొంగ సర్టిఫికేట్లు ఇస్తున్నాము అని తెలిసినా కూడా ఎంఆర్ఓని మేనేజ్ చేసో ఇంకోటి చేసో తప్పనిసరి పరిస్థితి క్రియేట్ చేస్తున్నట్టుగా అనిపించి చాలామంది కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఒక లయన్స్ క్లబ్ భీమవరం అధ్యక్షుడు ఒక పిటిషన్ ఇస్తే దాని మీద ఈరోజు హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారితో, సివిల్ సప్లైస్ సౌరభ్ గౌర్ గారితో సమావేశం మేమందరం పెద్దలు, కొంతాల్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, శ్రీధర్ రెడ్డి గారు సభ్యులు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. అయిన వెంటనే అందరూ కూర్చుని కూలంకషంగా చర్చించడం జరిగింది. హెల్త్ కార్డుకి వైట్ కార్డుకి ఎటువంటి లింకు లేకుండా దాన్ని రేషన్ కార్డు అని పేరు పెట్టి హెల్త్ కార్డుని సపరేట్గా ట్రీట్ చేయాలి. దీని క్రైటీరియా డిఫరెంట్గా ఉండాలి. అలాగే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలందరికీ ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప, ఎందుకంటే వాళ్ళకి ఇతర సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి వాడికి ఈ వైట్ కార్డు లింకు 300 యూనిట్లు కరెంట్లు ఈ బాదరబందీ ఏమీ లేకుండా ప్రతి ఒక్క పౌరుడికి 25 లక్షల రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆలోచిస్తున్న ఈ తరుణంలో ఈ హెల్త్ కార్డ్ 25 లక్షల కవరేజ్ ఇవ్వాలని ఇస్తున్న ఈ తరుణంలో దానికి దీనికి లింక్ అన్నది పూర్తిగా అసమంజసం కాబట్టి మేమందరం చర్చించి వాళ్ళు కూడా అధికారులు కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది, ఈ కార్డులు డీలింక్ చేస్తే బాగుంటుంది, రేపు తీసుకోబోయే నిర్ణయానికి కూడా ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి చెప్పటం. ఇది బహుశా మా కమిటీ రిపోర్ట్ కూడా మేము ముందు మా స్పీకర్ గారికి వారి ద్వారా ప్రభుత్వానికి కూడా సమర్పిస్తాం. దీనివలన అక్కర్లేకుండా రేషన్ తీసుకుంటున్నందువల్లే ఈ కాకినాడ ఈ వ్యవహారాలన్నీ, ఈ ఎక్స్పోర్ట్ వ్యవహారాలు, బియ్యం స్మగ్లింగ్ అంటారు, సరే పారపోసే బదులు విదేశాలకి ఎగుమతి ఏదైనా అనుకోండి, అది అక్కర్లేని అవసరం లేకుండా మనం ఈ బియ్యం ఇచ్చినందువల్ల వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ హెల్త్ కార్డ్ని అందరికీ వర్తింపజేస్తాం. ఎక్కువ మందికి ఇప్పుడు 1,48,00,000 కార్డులు ఉన్నాయి ఫ్యామిలీస్కి. మన రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు 1,70,00,000. 1,70,00,000లో 1,48,00,000 కుటుంబాలు దిగువ బీపీఎల్ బిలో పవర్టీ లైన్లో ఉన్నారు అంటే మనం నమ్మగలం. కానీ 1,70,00,000 కుటుంబాలకి హెల్త్ కార్డు అనేది అవసరం. సో దానికోసం ఇంతమంది కార్డులు తీసుకోవాల్సిన పరిస్థితి, ఈ స్మగ్లింగ్ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దాన్ని డీలింక్ చేసి గతంలో నరేంద్ర మోడీ గారు ఎలా అయితే ఆ సిలిండర్ల పథకంలో అక్కర్లేని వాళ్ళు దయచేసి సరెండర్ చేయండి, వేరే అవసరమైన వాళ్ళకి అది ఉపయోగపడుతుంది, దేశం మీద పెనుభారం తగ్గుతుంది అంటే ఆయన పిలుపుకు స్పందించి చాలామంది చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డు అందరికీ ఇస్తున్నాం, ఆ కండిషన్లు ఈ కండిషన్లకి పెను మార్పులు ఉంటాయి.
ఆల్మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరికీ కూడా ఈ హెల్త్ కార్డుని ఇస్తున్నాం కాబట్టి అక్కర్లేని వారు దీన్ని అంటే రేషన్ కార్డు వైట్ కార్డు ఉండకూడదండి. మనం ఆ రేషన్ అక్కర్లేని వాళ్ళు మాకు ఈ రేషన్ వద్దు, మేము సరెండర్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మంచి చేపడితే విద్య వైద్యం ఏ ప్రభుత్వానికైనా చాలా అవసరం. మనం పాఠశాలల స్టాండర్డ్ బాగా పెంచి ఆ విద్య ఈ రకంగా ఈ వైద్య సేవలు ద్వారా వైద్యం అందరికీ కూడా ఉచితంగా అందించగలిగిన రోజున అంతకు మించిన గొప్ప సంక్షోభం ఏమీ లేదు. ఎందుకంటే అన్సర్టనిటీస్ వలన మనం, ఎందుకంటే హెల్త్ ఎప్పుడు ఎవరికేమవుతుందో తెలియదు. సడన్గా జిమ్కి వెళ్తాడు, గుండెపోటు వస్తుంది, సర్జరీ చేయాలి, 5 లక్షలు అవుతుంది. సో అన్నీ కవర్ అయిపోయే విధంగా ఆ భరోసా ఉన్నప్పుడు నెలకి 500-600 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే వచ్చే క్వాలిటీ బియ్యానికి ఆశపడే వాళ్ళు ఎవరు లేరు. ఆ అనుకోని అవాంతరాల కోసం ప్రతివాడు జాగ్రత్త పడాలి, అతిగా స్పందించాల్సిన అవసరం ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. కాబట్టి ఇది హై టైం దీన్ని సపరేట్ చేసి దానికి ఎటువంటి కండిషన్లు లేకుండా హెల్త్ కార్డు అందరికీ ఇచ్చి ఈ బర్డెన్ని మనం తగ్గించగలిగితే, ఇప్పుడు సుమారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా 5,100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ మీద ఖర్చు పెడతాం. ఒక 2,000 కోట్లు ఈ రేషన్ మీద ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వం సేవ్ చేయగలిగితే, అంటే ఈ స్కీమ్ ద్వారా సేవ్ చేయగలిగితే ఆ అమౌంట్ని విద్యాశాఖ మీద స్కూల్ రెనోవేషన్కి మనం ఖర్చు పెట్టుకోగలిగితే ఎంతమంది పిల్లలున్నా, ఇవాళ ఒక కామన్ మ్యాన్కి పిల్లోడు స్కూల్ ఏజ్కి వచ్చాడంటే టెన్షన్. స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏ చిన్న స్కూల్ అయినా సరే 40,000 దగ్గర ప్రారంభం అవుతాం. పెద్ద స్కూల్లో 14 లక్షల దాకా కూడా ఆగా ఖాన్ లాంటి స్కూల్లో ఉన్నాయి. సో పిల్లల్ని చదివించుకోవటం, ఆ వయసులో వాళ్ళకి ఏ అనారోగ్యం వస్తుందో అన్న బాధ, ఈ బాధతోటే సగం మనిషి దెబ్బతింటున్నాడు. ఈ 2 బాధల్ని తీసివేయగలిగితే మనకున్న ఆర్థిక వనరుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఈ కార్డు డీలింగ్ ఇప్పుడు ఇవాళ మా చర్చలో అధికారులు కూడా బాగా స్పందించింది. హెల్త్ కార్డ్ సెపరేట్, రేషన్ కార్డ్ సెపరేట్, పెన్షన్ కార్డ్ సెపరేట్. పెన్షన్కి కూడా ఇప్పుడు వైట్ కార్డ్ ఉంది లింక్. సో పెన్షన్ దేనికి అది సెపరేట్గా మనకు హౌస్ హోల్డ్ కార్డ్ అనేది ఒకటి పెట్టుకుని ఐడెంటిఫికేషన్కి, తర్వాత ఈ కార్డు పెన్షన్ కార్డు సెపరేట్గా ఉంటుంది. దానికి ఈ వైట్ కార్డుకి లింక్ లేకుండా ఒక ప్రజలందరికీ కూడా ఎక్కువ ఉపయోగపడే విధంగా ఒక సిస్టమ్ని ప్రతిపాదించి మా గౌరవనీయులైన స్పీకర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా కమిటీ అందించాలనేది ఈరోజు జరిగింది. తప్పకుండా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరికీ లబ్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. మీడియా మిత్రులందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పిటిషన్స్ కమిటీకి వారి శాసనసభ్యుల ద్వారా, లేదు మా కమిటీలో ఉన్న ఏ సభ్యులకైనా కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఫార్వర్డ్ చేస్తే ఇలాగ ప్రజలందరికీ కూడా కావాల్సింది. నా ఇల్లు పక్కోడు ఆక్రమించాడు అలాంటివి ఏం చేయలేం ఈ లెవెల్ కమిటీలో. బట్ ప్రజలకి ఒక ప్రాంతంలో ఉన్న సమస్య కానీ రాష్ట్రంలో ఉన్న సమస్య కానీ సహేతుకంగా ఇలాగ చేస్తే బాగుంటుంది, ఆర్ ఫలానా చోట ఈ రకంగా తప్పు జరుగుతుందని మేము భావిస్తున్నాం, దాన్ని మీరు సరిచేస్తే బాగుంటుందని చెప్పి ఒక పిటిషన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ అని అడ్రస్ చేసి బట్ ఎమ్మెల్యే గారి ద్వారా పంపించాలి ఆ రూల్ ప్రకారం. సో మీ స్థానిక ఎమ్మెల్యే కావక్కల్లా, ఏ ఎమ్మెల్యే అయినా పర్వాలా, అది మా కమిటీలో మేము 7 సభ్యులు ఉన్నాం.
మా సభ్యుల్లో ఎవరికి పంపించినా దాన్ని మేము టేకప్ చేసి ప్రతి 15 రోజులకి ఒకసారి సమావేశం అవ్వాలనేది మా కోరిక. అది ఎక్కువగా మా సభ్యులు ఎక్కువ మంది విశాఖలో ఉన్నారు. కుదిరితే విశాఖ, అటు ఎక్కువ మీటింగ్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆర్ చీఫ్ సెక్రటరీ ఆర్ డీజీ ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య ఉంటే డీజీని పిలవాలన్నా ఈ అసెంబ్లీలోనే సమావేశాలు జరుపుకుంటే వీలుగా ఉంటుంది. కాబట్టి తరచూ ఇటువంటి సమావేశాలు ప్రజలకు ఉపయోగపడే పిటిషన్ని రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అది ప్రజలే అంటే మీరందరూ కూడా ప్రజలే. మీరందరూ రెగ్యులర్గా రకరకాల సమస్యలు మీడియా వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు కూడా మీ సూచనని ఒక పిటిషన్ రూపంలో మాకు ఇస్తే, నాకైతే ఇక్కడే ఆఫీస్ ఉంటుంది, ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వచ్చు మీకు వీలుగా. ఈ మీడియా వాళ్ళకి తెలియని ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు, ఫార్వర్డ్ చేయమంటే మీరు మీ జిల్లాల్లో ఉండే వాళ్ళకు కూడా తెలియజేసి ఇంపార్టెంట్ సమస్యల్ని ఎక్కువగా సమాజానికి మేలు చేసే సమస్య ఉపయోగపడే ఇష్యూల్ని పిటిషన్ ద్వారా మాకు పంపిస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేయటానికి ఎంతో అనుభవం ఉన్న మా కొంతాల రామకృష్ణ గారు ఉన్నారు. అనుభవంతో పాటు ఆవేశం ఉన్న మా విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. నేనున్నా, మా గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. ఇవాళ ఆయన వివాహ దినోత్సవం కాబట్టి ఆయన రాలేకపోయారు. సో ఎవరికైనా సరే ఈ గతంలో 5 సంవత్సరాలు ఎప్పుడు పిటిషన్స్ కమిటీ మీటింగ్ కావాలి. మేము లాస్ట్ మంత్ వైజాగ్లో కూర్చున్నాం, మళ్ళీ ఈ నెల కూర్చున్నాం. త్వరలో నెలకి 2 మీటింగ్స్ వేయాలి అని అనుకుంటున్నాం. సో కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి మంచి నిర్ణయాలు మేము ప్రభుత్వానికి పంపించడానికి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కమిటీ 5 సంవత్సరాలు ఏమంటారు సుషుప్న అవస్థ, అది అది ఆ వ్యవస్థలో ఉంది. ఇప్పుడు చైతన్యవంతంగా ఉంది కాబట్టి మీరు చక్కటి పిటిషన్లు మీ ద్వారా రావాలని చెప్పి మళ్ళీ ఈ కమిటీ ఉంది. ఈ పిటిషన్స్ కమిటీ ద్వారా ఇటువంటి సమస్యని వాళ్ళు టేకప్ చేశారు. ఇలాంటి సమస్యలు లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి సమస్యల్ని దృష్టికి తీసుకురావాలి అని చెప్తూ, ఈలోపు ప్రజల్లో చైతన్యం వచ్చేలోపు ఆల్రెడీ చైతన్యవంతులైన మీరు మాకు కొన్ని పిటిషన్లు ఇస్తే చాలా సంతోషం. మీరు కూడా చెప్తారు. ఇంకా లోకాభ రామాయణం కుటుంబానికి అంటే ఆ సంవత్సరం ఒక వ్యక్తికే 20 లక్షలు అవసరం అయిందనుకో, అందరికీ ఒకేసారి గుండెపోట్లు వచ్చేవి కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి. ఆదాయ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈఎస్ఐ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులకి స్కీమ్స్ ఉన్నాయి కదా. ఉన్న వాళ్ళకి కాకుండా ప్రతి వ్యక్తికి నీకు 100 ఎకరాలు ఉన్నా నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆరోగ్యం వరకు రేషను వేరే, రేషన్ కార్డు రూల్స్ వేరు ఉంటాయి. హెల్త్ కార్డు పెద్దగా రూల్స్ ఏమీ లేకుండా అందరికీ వర్తింపజేసే విధంగా చాలా లిబరల్గా ఉండాలి అనేది. ఎందుకంటే దీనికి కాస్త ఎక్కువ ఖర్చు అయినా కూడా అక్కర్లేని రేషను సరెండర్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యన గతంలో కూడా ఏదో ప్రపోజల్ పెట్టారు, ఈ మధ్యన కూడా పేపర్లో చూస్తున్నాం. మా కమిటీ కోరింది ఏంటంటే, ఎవరికైనా రేషన్ అక్కర్లేకపోతే డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి వెనక ఎందుకు
ఈ బియ్యం కొనడం మొదలుపెట్టారు అనేది మనం చూడాలి కూలంకషంగా. ఎందుకు బియ్యం కొనడం మొదలుపెట్టారు? రైతుకి మద్దతు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ కొన్నదాన్ని అవసరం లేకపోయినా కూడా ఇప్పుడు 1.5 ఇంకొక 2 సంవత్సరాలకు సరిపడా ఎఫ్సిఐ దగ్గర బియ్యం ఉంది, అయినా సరే కొంటున్నారు. ఎందుకు కొంటున్నారు? రైతుకు మేలు చేయడం కోసం. ఇప్పుడు 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 1,46,00,000 రేషన్ కార్డులకి ఇప్పుడు డబ్బులు కావాలంటే కనీసం 1,45,00,000 రేషన్ కార్డు వాళ్ళు క్యాష్ ఇచ్చే అంటారు. ఈ క్యాష్ ఇచ్చే అంటే ఆ ధాన్యం ఎవడు కొంటాడు? ఏ రేటు కొంటారు? ధాన్యం కొనాలి కదమ్మా, ముందు ధాన్యం కొనాలి కదా. ఇప్పుడు ధాన్యం రైతుకి మద్దతు ధర కోసం ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కొని ఆ ధాన్యాన్ని మరాడించి బియ్యం ఇస్తున్నారు. ఇప్పుడు బియ్యమే అక్కర్లేదు అంటే మనలో అన్నమాట. బియ్యం ఎందుకు ఇస్తున్నారు? బిలో పవర్టీ లైన్కి ఫుడ్ సెక్యూరిటీ కోసం బియ్యం ఆహారం ఇవ్వటం బాధ్యతగా ఇస్తున్నారు. నాకు అక్కర్లేదురా నువ్వు అంటే క్యాష్ ఇస్తా అంటాం. భావ్యమా? అంటే మనలో మనం జనరల్గా మాట్లాడుకుందాం. దీనివలన రైతు సఫర్ అవుతాడు. సో ఇది చూసినప్పుడు కొంతమంది రైతులు మాకు చెప్పారు, అంటే మీరు బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడం మొదలు పెడితే మరి రేపొద్దున మా ధాన్యం కొనరా అని చెప్పి అడిగారు. రైతు అందరికన్నా తెలివైన రైతు. అంటే ఇంక రేపు మా ధాన్యం కొనకపోతే ఏంటి, ఏం చెప్తారు వాళ్ళకి? సో దాని వెనకున్న ముఖ్యోద్దేశం దీని గురించి అది స్టార్ట్ అయింది. సో మళ్ళీ రైతులకి అన్యాయం జరగకూడదు, అక్కర్లేని వాళ్ళకి రేషను ఇవ్వడం కూడా అనవసరం. కాబట్టి మీరు రేషన్ తీసుకున్నది హెల్త్ కార్డు, ఎక్కువ మంది హెల్త్ కార్డు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రేషన్ కూడా తీసుకుంటున్నారు. అక్కర్లేదు కాబట్టి ఇచ్చేస్తున్నారు. అక్కర్లేదు కాబట్టి ఇచ్చేసేవాడికి ఈ క్యాష్ ఉంచుకో అంటాం కన్నా వాళ్ళు సరెండర్ చేస్తే ఆ ధనాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ మీద ఇంకో దాని మీద ఖర్చు పెట్టుకుంటే, ఇది మా కమిటీ ఉద్దేశం. ప్రభుత్వ ఉద్దేశం ఎలాగైనా ఉండొచ్చు, మాది ఇండిపెండెంట్ బాడీ, మాకు ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది శాసన మినీ అసెంబ్లీ. ఎనీ కమిటీ ఈజ్ లైక్ ఏ మినీ అసెంబ్లీ. అసెంబ్లీలో ఎవరి ఆలోచనలు వాళ్ళు ఎలా చెప్తారో, ఇది ప్రజల నుంచి మాకు వచ్చిన స్పందన, ఇది మా అందరి ఆలోచన. ఇది రేషన్ అక్కర్లేని వాడికి రేషన్ అక్కర్లేదంతే. ఇప్పుడు నేను బియ్యం తిన్నాం, నేను గోధుమ తింటాను అన్నాడు అనుకోండి, గోధుమ ఇద్దాం, అసలు నీది అక్కర్లేదా అంటే క్యాష్ ఉంచు అంటాం. కరెక్ట్, అది ప్రభుత్వ నిర్ణయం అయినా మాది ఇండిపెండెంట్ ఒక మినీ అసెంబ్లీగా చెప్పటం మా బాధ్యత. తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు, దే ఆర్ సుప్రీం. మా నిర్ణయాన్ని ప్రభుత్వం తీసి పక్కన పడేయచ్చు, మేము చేయగలిగింది ఏమీ లేదు. బట్ మా వంతు మాకు ప్రజల ద్వారా అందిన సమాచారాన్ని ఈ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మా సభ్యుల ఏకాభిప్రాయంతో మేము ప్రభుత్వానికి విన్నవిస్తాం. స్పీకర్ గారి ద్వారా స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. సార్ ఇక్కడ ఒక విషయం ఉంది సార్, మీరు రేషన్ కార్డుని కేవలం రేషన్ బియ్యం కోసం చూస్తున్నారు లేదా హెల్త్ చూస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి రేషన్ కార్డు లింక్ ఉంది. అదే నేను అనేది. ఫ్యామిలీ కార్డు అని ఒకటి తీసుకొచ్చి, ఫ్యామిలీ కార్డు ఫర్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మీరు ఏమేమి కార్డులు ఉన్నాయి, పెన్షన్ కార్డుకి దీనికి లింక్ ఉంది, తీసేయి. పెన్షనే, పెన్షన్ కార్డు సపరేట్గా ఉంటుంది.
హెల్త్ కార్డు సపరేట్గా ఉంటుంది. స్కాలర్షిప్స్ ఈ పూర్వం ఏదో దీవెనలు అనేవారు, ఆ దీవెనలకి ఇప్పుడు ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి. సో దానికి సపరేట్. దేనికి అది ఏదో జెండా తెలిసిమాతలాగా ఆ వైట్ కార్డు అని తీసుకొచ్చి చేయటం కాదు. దేనికి దానికి దీనికి లింకు ఉండకుండా ఫ్యామిలీ కార్డు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ అంటే దీంట్లో చిన్న సమస్య ఉంది సార్. తెల్ల కార్డు అనేది ఇప్పుడు ప్రధాని గారు కార్డు ఇస్తున్నాం సార్. ఈ రేషన్ తో దీనికి ఎవరు సంబంధం లేదు. మనం డైరెక్ట్ పోయి ఆన్లైన్ అప్లై చేసుకుంటే కార్డు 5 lakhs కి ఇస్తున్నాం సార్ కార్డు. అవును, ఆ టైపు ఇస్తే మనకు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన ఉంది కదా. సో అదే ఆయుష్మాన్ కార్డు ఉంది కదా. ఆ రకంగా అదేంటంటే ఇప్పుడు అది వీళ్ళు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా చెల్లుతుంది. సో ఇక్కడ అప్ టు 5 lakhs ఏపీలో వరకు దానికి ఉంది లిమిట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు కొన్ని క్యాన్సర్ లాంటివి, కొన్ని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, మరి గతంలో తాగిన మందుకు ఇప్పుడు పోతున్నాయి కిడ్నీలు, లివర్లు. ట్రాన్స్ప్లాంట్లు అవసరం రావచ్చు. మరి ట్రాన్స్ప్లాంట్కి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో 10 లక్షలు అవ్వచ్చు, 12 లక్షలు అవ్వచ్చు. ఆ 12 లక్షల రూపాయలు కావాలి అంటే ఆయుష్మాన్ భారత్లో అవ్వదు. ఈ కార్డు కూడా ఉంటుంది. ఏ కార్డు కావాలంటే ఆ కార్డు వాడుకోవచ్చు. సో ఆ కార్డులు సపరేట్. ఇదొక పేరెంట్ కార్డు లాగా వైట్ కార్డు, ఇవన్నీ దాని పిల్ల కార్డులా కాకుండా, వైట్ కార్డు అనేది కాకుండా ఫ్యామిలీ కార్డు ఒకటి ఉంది. ఐడెంటిఫికేషన్కి, పెన్షన్కి పెన్షను, రేషన్కి రేషను, ఆరోగ్యానికి ఆరోగ్యం, విద్య. ఇప్పుడు రేపు రేషన్ కార్డులు మీరు కోతకు వస్తున్నారా అనే ఒక ప్రశ్న ఉదయిస్తే రేషన్ కార్డు కోత అనేది ఉండదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారు ఇచ్చారు. అదే అన్న కోత. స్వచ్ఛందంగా కృష్ణమోహన్ నీకు అవసరం లేదు ఇస్తే ఇయ్యి అని కృష్ణమోహన్ అంతరాత్మ కృష్ణమోహన్కి చెప్పి కృష్ణమోహన్ విత్డ్రా చేసుకుంటే కోత పోసినట్టే నేను కాదు కదా. అలాగా అంతరాత్మ ప్రబోధం మేరకు మనకి ప్రభుత్వం ఎంత చేసింది. మనకు అక్కర్లేదు కదా రేషను. తినేవాడైతే కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే రైతుకు కూడా అవసరం. మీరు తీసుకుని తినటం రైతుకు అవసరం. కానీ మీరు తీసుకుని అమ్మేసుకోవటం అది కరెక్ట్ కాదు. కాబట్టి అలాగ కరెక్ట్ కాదు అని మీ మనసుకు అనిపిస్తే సరెండర్ చేయండి అంటుంది తప్ప తీసేస్తున్నాం అని చెప్పి అనే ధైర్యం కూడా ఏ రాజకీయ నాయకుడికి లేదు, చెప్పవలసిన అవసరం కూడా లేదు. వారి విచక్షణకు వదిలేస్తాం. అది అన్ని బెనిఫిట్లు ఉంటాయి. మీరు అక్కర్లేని దాన్ని ఎందుకు మీరు మీ మనోభావాన్ని దెబ్బతీసుకుని స్మగ్లింగ్ని ప్రోత్సహించినట్టు ఉండటం ఎందుకు అనేది ఆ భావనాలకు వస్తే వస్తుంది, లేకపోతే లేదు. రేషన్ అనేది ఓన్లీ ప్యాడీ కాదు, వరి ధాన్యం కాదు. మీరు మిల్లెట్స్ ఇవ్వచ్చు కదా, అది తినట్లేదు కాబట్టి తినేవి ఇవ్వచ్చు కదా. తినేది అనేది ఇండివిజువల్ చాయిస్. ఇవాళ మీ పేరేంటి? వర్మ సజ్జలు అడుగుతాడు, కొద్దిమంది అడుగుతారు. నీ కోసం ఆ రేషన్ షాపులో ఆ వర్మ కోసం ఆ సజ్జలు ఎక్కడ మెయింటైన్ చేస్తారు? కష్టం కదా. అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం. లోకో భిన్న రుచి, ప్రతి రుచికి తయారయ్యేటట్టు అది దొరకాలి. అదేనండి ఆ యాంగిల్లో ఇప్పుడు ఇన్ జనరల్గా రేషన్ షాపుల్లో అవి కూడా కావాలంటే పెట్టొచ్చేమో. రేషన్ షాపుల్లో ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి అందులో కొంత సబ్సిడీ ఇచ్చి ఇది తీసుకునేవాడికి బియ్యం ఇవ్వకుండా ఏదో పెట్టచ్చు. అది ఆలోచన. కానీ జనరల్గా వనం కోసమో కృష్ణమోహన్ కోసమో రఘురామకృష్ణరాజు కోసమో ఏ షాపులో కొంటాడో తెలీదు, ఎంతమంది తింటారో తెలీదు. ప్రధానమంత్రి గారు ఎప్పటి నుంచో మిల్లెట్ తినండిరా బాబు అని చెప్తున్నారు. పెరిగిందా కన్జంప్షన్? అసలు పండించేవాడేవాడు? అందరూ దొడ్డు బియ్యమే పండిస్తున్నారు తప్ప ఒరే క్రాప్ ప్యాటర్న్ మార్చండిరా అంటే మార్చేవాడే లేడు. వర్మ సద్దలు కావాలంటే సద్దలు పండించేవాడు ఉండాలి కదా. ఎక్కడి నుంచి తెస్తాం?
అది కూడా చూసుకోవాలి. అంటే ప్రభుత్వ ఆలోచన కూడా ఉందండి. ఆలోచన ఏంటంటే మీకు రేషన్ దుకాణం ఒక రేషన్ బియ్యం ఇవ్వడానికే కాకుండా అన్ని ప్రొవిజన్స్ కూడా అక్కడ అందుబాటులో ఉండే విధంగా చేస్తే వాళ్ళకు కూడా గిట్టుబాటు అవుద్ది. ఈ ఒక్క 400-500 కార్డుల వల్ల వాళ్ళకి సరిపోవట్లేదు ఇన్కమ్ కూడా. రేపు పొద్దున్న కూరగాయలు కూడా కంపెనీస్తో మాట్లాడి హోల్సేల్ ప్రైసెస్ మీద తీసుకొని అవి వీళ్ళకి సప్లై చేసే విధంగా చేయాలని ఒక ఆలోచన ప్రభుత్వం ఆల్రెడీ చేస్తుందండి. మనోహర్ గారు వాళ్ళ సార్ చెప్పిన దాంట్లో కూడా రేపు కూరగాయలు పెరిషబుల్ హోల్సేల్గా కాదు హోల్సేల్గా అంటే ఆ షాప్ వాళ్ళకే అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ని వాడుకోవటం. అంటే ఒక ప్రొవిజన్ షాప్ కింద ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చిన్న మినీ డిపార్ట్మెంట్ స్టోర్ వాళ్ళు ఒక కొంచెం ఓ సెటప్ ప్రతి గ్రామంలోనూ 2-3 ఇవి ఉన్నాయి కాబట్టి హోల్సేల్గా ఏదన్నా ప్రభుత్వం ప్రొక్యూర్ చేసి ఈ దళారు వ్యవస్థని కొంత తగ్గించే విధంగా హోల్సేల్గా ఇప్పుడు వంకాయలు హోల్సేల్గా కొంటే 30, ఆ 30 రూపాయలకి ప్రభుత్వం ఏజెన్సీస్ పెట్టి ప్రొక్యూర్ చేయగలిగి ఈ షాపుల ద్వారా ఆ బయట షాపుల కన్నా నామినల్ మార్జిన్ కిలోకి ₹1-2 మార్జిన్ ఇచ్చి అమ్మితే డెఫినెట్గా ఇప్పుడు సూపర్ బజార్లో కొనుక్కున్న దానికి బయట కొనుక్కున్న దానికి రేటు తేడాలాగా ఈ షాపుల్లో వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కాబట్టి ఎడిషనల్ ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ లేదు కాబట్టి ఈ షాపులో అటువంటివి కూడా ఇది ప్రైస్ ఫిక్స్ చేసి ప్రభుత్వం ప్రైస్ ఫిక్స్ చేసి ఈ ప్రైస్కి అమ్మేలాగా పెట్టే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ షాపుల వ్యవస్థ మళ్ళీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఊరికైనా దారుణంగా రాస్తున్నారు. కానీ సాక్ష్యాలు ఉన్నారా సాక్షి పేపర్లో? మేము తిరాను సాక్షి పేపర్లో రాస్తున్నారు. కానీ ఇదివరకు ఆ వ్యానే రేషన్ షాపు ఆడెక్కడో ఆపుతాడు పుయ్యం అని కొట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ లైన్లో నుంచుని ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు ఈ షాప్ అనేది అక్కడ ఫిక్స్ అయి ఉంది. పనిలోకి వెళ్ళినాడు హ్యాపీగా సాయంత్రం 7ంటికి కావాలంటే 7ంటికి వెళ్తాడు, పొద్దున్న కావాలంటే పొద్దున్న వెళ్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటాడు. 15 రోజులు ఇలాగా ఆ 15 రోజుల్లో ఇక్కడ ఆడొచ్చినప్పుడే అక్కడ డోర్ డెలివరీ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి డోర్ డెలివరీ లేదు. దాని పేరు అలా పెట్టుకున్నారు అంతే. బండి డెలివరీ, షాప్ బదులు ఓ బండి, ఆ బండికి లోను, దానికి ఒక డ్రైవరు, వీళ్ళేమైపోతారంటారు. మరి అన్ని షాపులు ఉన్నాయి కదా, ఎన్ని బళ్ళు ఉన్నాయో అన్ని షాపులు ఉన్నాయి. మరి అన్ని షాపులలో ఏమైపోతారని ఆలోచన లేదు. అప్పుడు అడిగోళ్ళు లేడు కాబట్టి రాసుకుంటానికి పేపర్ ఉంది కాబట్టి ఎన్నన్నా రాసుకోవచ్చు. కానీ మనం ఆలోచించాలి ఆ స్కీమ్లో పొరపాటు ఏంటి. ఇప్పుడు ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంతకుముందు వృద్ధులైనా బండి దగ్గరికి వచ్చి తీసుకోవాల్సిందే. ఇప్పుడు వృద్ధులకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి సంపూర్ణ వికలాంగులకి ఇంటికి తీసుకెళ్ళేస్తున్నారు. నిజమైన అవసరం ఉన్న వాళ్ళకి ఇంటింటి డెలివరీ ఇప్పుడు ఉంది, గతంలో లేదు. గతంలో ఎవడన్నా బండి డెలివరీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేది ఏమీ లేదు. దీనివల్ల అక్కడే పెట్టుకుని వాళ్ళు రాలేదు ఇంటికి డబ్బులు పంపించేయటం, కాకినాడ వెళ్ళిపోవటం, ఇలా దానికి కూడా ఈ బళ్ళు కూడా కొంచెం ఉపయోగపడినాయి అన్నమాట వాస్తవం. మీకు జర్నలిస్టులకు తెలియదు ఏముంటుంది, అన్నీ మీకు తెలిసిందే. సో ఈ అన్నిటికీ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉండొచ్చు. ప్రజలకి ఏదో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దేశం నీకేమిచ్చింది, సరే నువ్వు దేశానికి ఏమిచ్చావని. నీకోసం ప్రభుత్వం ఇంత చేస్తుంది. ఇంకా హ్యాపీగా ఏ జబ్బు వచ్చినా కుటుంబంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, నిశ్చింతగా నువ్వు ఉండొచ్చు. సో నువ్వు ఇన్ రిటర్న్ ఏంటి, నీకు అక్కర్లేని దాన్ని, అవసరం లేని దాన్ని ఏదన్నా వదులుకుంటే మీ చాయిస్ ప్రకారం వదులుకో అని చెప్పటమే ప్రభుత్వం చేయగలదు, అంతమించి చేయలేదు. ఆల్రెడీ మొన్న ఆప్షన్ ఇచ్చారు సార్, సరెండర్ చేయండి సప్లై ఆప్షన్ ఇచ్చారు. ఉత్తిన ఆప్షన్ ఇస్తే చేయరు ఎవరు. డీలింగ్ కావాలి. నీకు ఇది
నీకు ఆ కార్డుకి దీనికి సంబంధం లేదు, సరెండర్ చేస్తే ఇది కూడా పోద్ది అని భయం. అందుకని ఎవరు సరెండర్ చేయరు. ఎందుకు చేస్తారు? అసలు నువ్వు సరెండర్ ఇదిగో నీకు ఇది ఇచ్చేస్తున్నావు, నీకు అది అవసరం అయితే ఆ కార్డు తీసుకో. ఇప్పుడు వైట్ కార్డు కాన్సెప్ట్ ఉండదు, నీకు ఇది ఇస్తున్నాం. అంటే ఇది అసందర్భమైన మాట్లాడవలసిన ఇష్యూ అది. ఎందుకంటే వైసీపీ వెన్నుపోటు దినోత్సవం ప్రజలు వైసీపీకి వెన్నుపోటు పొడిచారని చెప్పి వాళ్ళు బాధపడుతూ ప్రజల మీద ప్రతీకారంగా వెన్నుపోటు దినోత్సవం చేస్తున్నారు. అంతేనా? ఇంకా అంతకుమించి వేరే రీజన్ ఏమన్నా ఉందా? ఏంటి వెన్నుపోటు దినోత్సవం? ఎవరు పొడిచారు వెన్నుపోటు? మీరు హామీలు ప్రజలు పొడిచారు కాబట్టి ప్రజల్ని మోసం చేశారు, సంవత్సర కాలంగా ఇచ్చిన హామీలు ఏది ఇవ్వట్లేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. ఏమంటే 3,000 రూపాయలని 4,000 చేసి మరి రేపు స్కూళ్ళు తెరిచేలోపు తల్లికి వందనం ఇచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఇచ్చిన హామీలన్నీ ఫస్ట్ ఇయర్లో చేసాడా? విద్యా దీవెన కాదేంటది, ఆ కళ్యాణం వస్తుంది అసలు 4వ సంవత్సరం చివరిలో ఇచ్చాడు ఆయన. పెన్షన్ 5 సంవత్సరాలు బట్టి పెన్షను 3,000 చేస్తానని 4,000 చేశారు. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఏది కూడా వెనక్కి తగ్గేది లేదు, చేసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. డెఫినెట్గా ప్రజలు నేనింత సంక్షేమం చేశానే, నన్ను ఎందుకు ఇంత సంక్షేమంలోకి వెన్నుపోటు పొడిచి నన్ను ఇలా నెట్టారు అనే బాధతో ఆయన వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటున్నాడు. తప్పేముంది, చేసుకోవచ్చు. ఇక్కడ ప్రజల్ని మా ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది ఏమీ లేదు, చెప్పింది చేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున్న ఈ హెల్త్ స్కీమ్ గురించి చెప్పలా, ఎంత నిశ్చింతగా ఉంటుందో ఒక ఫ్యామిలీకి. ఈ హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తే ఎంత నిశ్చింతగా ఉంటుంది. ఇప్పుడు గతంలో గత ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని మీ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. ఈరోజు కొంతమంది గంజాయి బ్యాచ్ తప్పు చేసిన వాళ్ళు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళ మీద రాజకీయాల్లో దేవరాజు అరసు గారు చెప్పారు ఎర్లీ 70s రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మహత్య దినోత్సవం చేశారు, రేపు వెన్నుపోటు దినోత్సవం చేసుకుంటారు. ఈరోజు ఆయన ఆత్మహత్య రాజకీయంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజలందరూ కోరుకునేది సంక్షేమంతో పాటు రక్షణ కోరుకుంటారు. ఒక రిఫ్రాఫ్ గాళ్ళు గంజాయి స్మగ్లింగ్లో, చైన్ స్నాచింగ్లో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని సరే న్యాయబద్ధమా కాదా అన్నది ఆరక్షణం పక్కన పెడితే, ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసిన వ్యక్తిని మళ్ళీ వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా ఓకే రోడ్డు మీద కొట్టారు, న్యాయబద్ధం కాదు, ధర్మం కాదని అనటానికి లేదు. ఎందుకంటే అతను డైరెక్ట్గా కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన బ్యాచ్, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చిన ఆ బ్యాచ్ని మందలించటం పోయి ఇలా వెళ్ళి సానుభూతి పలకటం అనేది దురదృష్టం. మరి ఇటువంటి ప్రయత్నం ఏ రాజకీయ నాయకుడు చేయడు. మరి ఆయన అక్కడికి వెళ్ళి ప్రూవెన్ సంఘ విద్రోహ శక్తుల్ని నీకెందుకు, నీకు నేనున్నాను, భయపడకు అని అంటూ అంటే అది మా పార్టీ అదృష్టం, వాళ్ళ దురదృష్టం. అతను చూసి జాలి పడతాం కన్నా చేయగలిగింది ఇంకేమీ లేదు. ఐ పిటీ హిమ్. పాప అతనికి అడ్వైజర్లు లేరా? ఇదివరకు 100 మంది ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరో ఏంటో. మరి ఎంత దారుణంగా సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ దానికి జాన్ విక్టర్ అట, అంతేనా అతని పేరు? విక్టర్ ఎస్సీఏలో అవుతాడండి. ఇది నా పర్సనల్ సబ్జెక్ట్, ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉండే సబ్జెక్ట్ ఇది. విక్టర్ ఎస్సీ ఎందుకు అవుతాడు? జాన్ విక్టర్ ఎస్సీ అవుతాడా? మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎస్సీ రంగు అలమటం? ఇవన్నీ కూడా అన్యాయం.
నేరానికి కులం లేదు, నేరానికి మతం లేదు. ప్రూవెన్ నేరస్తుడు, ఎస్, నిజంగా అది న్యాయబద్ధం కాదు. కానీ నన్ను మీరు అడిగింది అక్కడి నుంచి మొదలైంది కదా, నన్ను ఒరే బాబు ఇలా చేస్తే మరి ప్రజలు పొడిచేస్తారా, వెన్నుపోటు ఇప్పుడు చేసుకుంటున్నారు కదా, రేపు ప్రజలు వెన్నుపోటు పొడుస్తారు ఇలాగ చేస్తే అని చెప్పి 4 మంచి మాటలు చెప్తే నన్ను తీసుకెళ్ళి ఉతికేశాడు కదా ఆ సునీల్ కుమార్ తోటి, కొట్టించాడు కదా. మరి అది అన్యాయం. మళ్ళీ పైగా అది కొట్టలేదని బుకాయించడం, అన్నీ అబద్ధాలే అని చెప్పడం, దొంగ రిపోర్ట్లు హాస్పిటల్లో ఇప్పించేయటం, ఇవన్నీ ఆరోపణలు చేసి సుధాకర్ గారిని అన్యాయంగా నడి రోడ్డు మీద కొట్టారు. అప్పుడు వెళ్ళి పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి? పరామర్శించలేదుగా. సుధాకర్కు న్యాయం, ఎందుకంటే ఆయన మంచోడు, డాక్టరు. ఇటు రిఫ్రాక్ట్ సంఘ విద్రోహ శక్తులు ప్రూవెన్ సంఘ విద్రోహ శక్తులు అయితేనే మరి ఆయన పరామర్శ చేస్తారా? ఒక చదువుకున్న డాక్టరు అయితే పరామర్శ చేయరా అనేది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఓకే, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధిగా మరి ఎవరన్నా కష్టాల్లో ఉన్నోడికి నేను ఉన్నాను భరోసా ఇచ్చేవాడు నాయకుడు. కానీ అరాచకాలు చేసే వాళ్ళకి ఏం భయపడకు, నేను ఉన్నానని చెప్పి మరి వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం నేనైతే గతంలో చూడలా. కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇవాళ మా ఆకివీళ్ళలో ఒక 65 సంవత్సరాల వ్యక్తి ఒక 8 సంవత్సరాల బాలికని ఏదో మాలెస్ట్ చేసినట్టుగా కంప్లైంట్. నేను మీటింగ్ వెళ్ళే ముందు ఇమ్మీడియట్గా అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది, ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. నేను వెళ్ళి అన్న అరెస్ట్ చేశారనుకో, నేను వెళ్ళి ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? ఏం అన్యాయంగా అరెస్ట్ చేశారు, నీకెందుకు నేను ఉన్నాను అని చెప్తే ఎలా ఉంటుందో ఇది అంతే. సో అతను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. పోలీసుల్ని సివియర్ యాక్షన్ తీసుకోవాలి, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మా కార్యకర్తలను కూడా డిమాండ్ చేయమని చెప్పా. అలా ఉండాలి తప్ప ఇప్పుడు నేను రేపు అటెంప్ట్ చేసిన ప్రోత్సహిస్తే ఎలా ఉంటుందో, ఆ జాన్ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రోత్సహిస్తే అలాగే ఉంటుంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అలాంటి తప్పులు రాజకీయ నాయకుడు చేయకూడదు. కోర్స్ పీపుల్స్ చాయిస్. అలాగా చెడ్డ పనులు చేసే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని అరికట్టే వాళ్ళని ఆదరిస్తారా, అలాంటి బ్యాచ్ని వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్ళని ఆదరిస్తారా అనేది అంతిమంగా ప్రజలు. మాట్లాడుతూ విక్టర్ అనే వ్యక్తి జూనియర్ అడ్వకేట్ అతను బార్ కౌన్సిల్లో కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నాడు. అయితే నేరం చేయకూడదా? అటువంటి వ్యక్తుల్ని మీరు చేశారు. అతను జోబులో కత్తి పెట్టి మరీ ఇబ్బంది పెట్టారు. అతను ఇప్పుడు దొంగ సాక్ష్యాలు ప్రవేశపెడుతున్నారు అనేది అతను గవర్నమెంట్ మీద చేస్తున్న ఆలోచన. అదే ఇప్పుడు నన్ను కొట్టించింది ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీ ర్యాంక్ వాడు. మరి చేయలే తప్పు. ఒక సూపరింటెండెంట్ దొంగ రిపోర్ట్ ఇచ్చింది. డాక్టర్ ఎక్కడన్నా దొంగ రిపోర్ట్ ఇస్తుందా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. విక్టర్ లాయర్ అయితే ఏంటి? లాయర్ తప్పు చేయకూడదా? అది కరెక్ట్ కాదు. అసలు ఏ తప్పు విక్టర్ చేయకపోతే నడి రోడ్డు మీద అయితే కొట్టరుగా. నన్ను జగన్మోహన్ రెడ్డి కొట్టినట్టు షాటుకు కొట్టేవారు. నడి రోడ్డు మీద ఎందుకు కొడతారు? వాళ్ళందరూ నోన్ క్రిమినల్స్ కాబట్టి తెనాల్లో ప్రతి ఒక్కరికే తెలుసంట. విక్టరో రాకేషో వీళ్ళందరూ ఏం చేస్తారనేది తెనాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు. పాపం ఆయన నిజంగా ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు ఏంటి దొంగతనం కళాకారులను కూడా అరెస్ట్ చేస్తారా అంటాడు. అలాగే ఏదన్నా మరి అంటే దానికి మనం ఏం చేయలేం. అది నిజంగా ఆ పార్టీ సభ్యుల దురదృష్టం. వాళ్ళ నాయకుడు అటువంటి నిర్ణయం తీసుకుంటాం.
దాన్ని పైగా సమర్థించుకోవటం మరింత దురదృష్టం. సరే ఇంకంతా అయిపోయిందా? మసాలా వచ్చింది కదా, ఓకే, థ్యాంక్